జీటీఎస్ న్యూస్ ప్రస్తుతం మనం ఇద్విన్ గ్రామ పంచాయతీకి సంబంధించి రెడ్డిపురం గ్రామంలో ఉన్నాము. సో మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని గెలిపించుకుంటారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మీ పేరు? నా పేరు నినావత్ నారమ్మ. ఎట్లా ఉంది ఇక్కడ, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేస్తారు? బద్ది నరసింహ. ఏ పార్టీ? టిఆర్ఎస్. టిఆర్ఎస్ పార్టీ. ఎందుకు వేయాలనుకుంటున్నారు బద్ది నరసింహకి? మాకు హెల్ప్ చేయాలి, మాకు పని చేయాలి, మాకు రోడ్ కావాలి, ఇంకా మేము ఏమైనా హెల్ప్ అడిగితే చేయాలి, మాకు అండగా నిలబడాలని బద్ది నరసింహకి ఓటేద్దామని వచ్చినాం. ఓకే. మీ పేరు? నా పేరు అల్వేల మేడం. అల్వేలు. ఎట్లా ఉంది ఇక్కడ, ఎవరికి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? బద్ది నరసింహకు ఓటేసి గెలిపించాలని. ఎందుకు? బద్ది నరసింహ పనులు చేసి పెడతాడా? మరి చేసి పెడతాడు, వస్తాడా మీ దగ్గర అని మాకు నమ్మకం ఉంది. వచ్చినాం మేడం. ఓకే. ఆయనకే ఓటేస్తారు అయితే? ఆయనకే ఓటేస్తాము. ఓకే. నా పేరు కలమ్మ మేడం. కలమ్మ. ఎట్లా ఉంది ఇక్కడ, ఎవరికి ఓటేసి గెలిపించుకుందాం? బద్ది నరసింహకే గెలిపిద్దాం అనుకుంటున్నాం మేడం. ఎందుకు? మాకు సాయం చేయాలి, మాకు రోడ్లు లేవు, మాకు నీళ్లు లేవు మేడం. ఆయన చేస్తాడా మరి? ఆయన హెల్పిస్తాడు. చేస్తాడు ఆయన? పని చేస్తాడా మేడం? చేస్తాడు. ఆయనకే ఓటేస్తాడు? ఆయనకే ఇస్తాం. రేవతమ్మ, ఇక్కడ ఎట్లుంది ఊర్లో, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటారు? ఏం పేరు? నరసింహ. నరసింహ. ఆయన చేస్తాడా? పనులు చేస్తాడా మంచిగా? అన్నిటికీ రెస్పాండ్ అవుతాడా? ఓకే. మాకు ముసలోళ్ళ పైసలు రావాలి, నాకు ఇంతవరకు వస్తలేదు. ఇస్తారా? ఇప్పిస్తారా మరి ఆయన? ఇప్పిస్తాడు. అన్ని పనులు చేసి పెడతారు కాబట్టి ఆయనకి ఇస్తావా? భీమమ్మ. భీమమ్మ, ఎట్లా ఉంది ఊర్లో, ఎవరికి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు? బద్ది నరసింహ కోటేస్తాం. టిఆర్ఎస్ కోటేసి గెలిపిస్తాలని, బ్యాట గుర్తు కోటేసి గెలిపించాలని మా ఇష్టం ఉంది. బద్ది నరసింహకే మా ఓటు. ఎట్లా ఉంది ఇక్కడ, ఎవరికి ఓటేస్తావు, ఎవరిని గెలిపించుకుంటావు? బద్ది నరసింహను గెలిపిస్తాం. బద్ది నరసింహ. ఏ పార్టీ అయినా? టిఆర్ఎస్. మంచి పనులు చేస్తారా? మంచి పని చేస్తాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు రోడ్డు చేస్తలేడు. ఆయన చేపిస్తాడని మాకు నమ్మకం ఉన్నది. నుంచి 20 నుంచి ధన్యవాదాలకు చాలా అవస్థ ఉన్నది. మా బద్ది నరసింహ గెలిస్తే చేపిస్తాడని మాకు. చేపిస్తాడా? ఆమె ఇచ్చిండు, చేపిస్తాడు. చేపిస్తాడు. ఏం గుర్తు అయినది? బ్యాట్ గుర్తా? మంచి పర్ఫెక్ట్ గుర్తు పెట్టుకున్నావు.